The NEET exam 2025 onwards, the exam pattern is going to change from from paper based to the computer based test. సో పేపర్ బేస్డ్ నుంచి కంప్యూటర్ బేస్డ్కి వెళ్ళే ఆలోచనలు మెండుగా ఉన్నట్టు మనకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి అయితే మనకు ఇక్కడ తెలుస్తుంది. సో బేసిక్గా మనకు దీనికి సంబంధించి మేము వేరియస్ కమిటీస్కి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ మానిటరింగ్ కమిటీ ప్రజెంట్ వర్కౌట్ చేస్తుంది. సో ఇది ఇచ్చేటటువంటి గైడ్లైన్స్లో ఈ పేపర్ బేస్డ్ నుంచి కంప్యూటర్ బేస్డ్కి వెళ్తే హౌ ట్రాన్స్పరెన్సీగా బెటర్గా ఉంటుంది అనే దాని గురించి మేము వర్కౌట్ చేస్తున్నామనేసి మనకు మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే మనకు ప్రీవియస్గా మనం చెప్పిన విధంగా లైక్ రాధాకృష్ణ రిపోర్ట్ which is being mentioned that one should be considered as ఈ ఆఫ్లైన్ నుంచి సిబిటీకి వెళ్ళి అది స్క్రీనింగ్ నుండి తర్వాత ఫర్దర్గా ఆఫ్లైన్ కండక్ట్ చేసుకుంటే కూడా దట్ మే బీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనేసి చెప్పారు. సో అది మనం ఆల్రెడీ ప్రీవియస్గా అనౌన్స్ ఇది చేసాం. సో కాబట్టి అది ఇప్పుడు ప్రజెంట్ రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ని ఇప్పుడు కన్సిడర్ చేసేదానికి ఫర్దర్గా ఒక మానిటరింగ్ కమిటీని వేశాము. అందులో మనకు ఒక ఎన్టీఏ అనేది ఒక థర్డ్ పార్టీగా లైక్ అలాగే మెడికల్ టీము ఇవన్నీ వర్కౌట్ చేస్తూ యాజ్ ఎర్లీ కమిటీ రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ పేపర్ బేస్డ్ నుంచి కంప్యూటర్ బేస్డ్కి వెళ్ళేటప్పుడు మనం సిద్ధంగా ఉందామో ప్రిపరేషన్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దట్ ఎనీవే ద ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది లైక్ 720 మార్క్స్ అదే రేంజ్లో ఉంటుంది. సో లైక్ మనకు సిచ్యువేషన్ చూసినప్పుడు పేపర్ మెథడ్ అనేది మారుతుంది. సో దెన్ దీస్ థింగ్స్ అనేవి మనకు టైం బై టైం ఒకటొకటే యాడ్ అని అవుతూ ఉంటాయి. సో ఇదివరకు నేను మనం చెప్పినట్టు లైక్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామ్ ఇన్ ఎ రైట్ వే. సో యూ హ్యావ్ హార్డ్లీ లైక్ 6 months. సో ఈ 6 monthsలో ప్రిపరేషన్ మరి ఎలా ఉండాలి, ప్రీవియస్గా ఎంత చదివాం, ఇప్పుడు ఎంత పెండింగ్ ఉంది, దెన్ ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ అయితే ఆ కంప్యూటర్ బేస్డ్ ఉన్నటువంటి ఎగ్జామ్కి మనము ఎంత టైం ఎఫెక్టివ్గా వాడాలనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి లైక్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఈవెన్ క్రాష్ కోర్సెస్. సో అలాగే మాక్ టెస్ట్లు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు, మనకు నంబర్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు చాప్టర్ వైజ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు మనకు మీకు ప్రాక్టీస్ చేసే విధంగా ఉంది. ఈవెన్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఈవెన్ ఫర్ ఎంసెట్ ఆల్సో. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, సో యూ కెన్ గో త్రూ దాట్. సో ఖచ్చితంగా ఈ కంప్యూటర్ బేస్డ్ ఒకవేళ జరిగితే సో అది మీకు స్పీడ్ని యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ ప్లాన్ ఆఫ్ మోటివేషన్ని మీకు హై లెవెల్ చేసే విధంగా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో యూ కెన్ చెక్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్, దెన్ కైండ్లీ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. సో వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు 1 by 1 మీకైతే ఇస్తూనే ఉంటాను. రైట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.